యాటిట్యూడ్ ఉండేది, అహంకారపూరిత ధోరణి ఉండేది. తామేదో దైవాంశ సంభూతులం అన్నట్టు ప్రవర్తించేవాళ్ళు, ప్రజలందరూ ఏదో వాళ్ళ బానిసలు అన్నట్టు ప్రవర్తించేవాళ్ళు. దాంతో వీళ్ళ అహంకారపూరిత ధోరణి చూసిన ప్రజలు వీళ్ళని ఈసడించుకునేవాళ్ళు. అదే సందర్భంలో వాళ్ళ పట్ల గౌరవంగా ప్రవర్తించే నక్సల్స్ అంటే అభిమానించేవాళ్ళు. అయితే ఇప్పుడు కాలం మారింది, ప్రభుత్వ ఉద్యోగులు చాలా జెన్యున్గా బిహేవ్ చేస్తున్నారు. ఇదివరకటికి మళ్ళీ అహంకారపూరిత ధోరణి లేదు, పని ఏదన్నా అడిగితే చెప్పడం కానీ చేయడం కానీ ఇట్లాంటిది. అలాగే సంక్షేమ పథకాలు ప్రభుత్వాల రూటు మారిపోయింది. ఇవాళ పెన్షన్లు ఇస్తున్నారా ప్రతి చోట కూడా, రాష్ట్రాలు వివిధ రాష్ట్రాల్లో ఓ చోట 1000 ఇవ్వచ్చు, ఓ చోట 5000 ఇవ్వచ్చు, ఓ చోట 2000 ఇవ్వచ్చు. అంటే హయ్యెస్ట్ మనమే ఆంధ్రప్రదేశ్ 4000 ఇస్తుంది. మిగతా చోట్ల 1000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1500 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత పెన్షన్ దేశంలోని ప్రతి రాష్ట్రంలో పేదలకు వెళ్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది పెన్షన్లు. అవి కాకుండా ఇదివరకు హాస్పిటళ్ళకి డబ్బులు కోట్లకు ఏది వేలకు వేలు ఖర్చు అయ్యేది, అల్లాడిపోయేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయుష్మాన్ భారత్ కేంద్రమే పెట్టి దేశవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటళ్ళు తెరిచింది. తద్వారా వైద్యపరమైనటువంటి భారాలకి అన్నల దగ్గర చేతులు దాచాల్సిన పని లేదు. అలాగే ఇదివరకు ఇంటి స్థలం కొనుక్కోవడం అంటే జీవితంలో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అది అతిపెద్ద భారం. అదే గత కొన్నేళ్ల నుంచి మోడీ వచ్చిన తర్వాత నుంచి చూస్తే ఉచిత ఇళ్ళు ఇప్పటికే కోట్లలో ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. పెళ్ళిడికి వచ్చి పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు, మేజర్ అయిన ప్రతి